మీరు ఈ వీడియోలో ఇప్పుడు చూస్తున్నారు కదా, ఈ వంతెన గురించి అందరికీ చాలా బాగా తెలిసే ఉంటుంది. పాత గోదావరి వంతెన, దీనిని హ్యావ్లాక్ వంతెన అని కూడా పిలుస్తారు. భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్లో గోదావరి నదిపై 1900 సంవత్సరంలో ప్రారంభించబడిన ఈ వంతెన హౌరా మరియు మద్రాస్ మధ్య నడిచే రైళ్లకు సేవలు అందించేది. అప్పుడు చాలా గొప్పగా ఏర్పాటు చేయబడ్డ ఈ వంతెన ఇప్పుడు ఉపయోగంలో లేదు, కానీ మన చరిత్రకు నిదర్శనంగా ఇక్కడ ఉంటుంది. దీన్ని మనం చాలాసార్లు చూసే ఉంటాం, కానీ రాత్రిపూట విద్యుత్ కాంతి వెలుగులతో ఎలా ఉంటుంది అనేది ప్రత్యేకంగా మీకు చూపించడం జరుగుతుంది. దీనికి ఒక చిన్న స్టోరీ ఉంది. 1897న ఇది ప్రారంభమైంది. 1900 నుంచి దీన్ని రైల్వేకి అప్పచెప్పడం జరిగింది. అప్పటి గవర్నర్, ఎవరైతే చెన్నై మద్రాస్ గవర్నర్ ఉన్నారో, సర్ ఆర్థర్ ఎలీ బ్యాంక్ హ్యావ్లాక్ పేరు మీద ఈ బ్రిడ్జ్ని కట్టడం జరిగింది. ముఖ్యంగా ఈ వంతెనని రాతి కట్టడం మరియు ఉక్కు గిల్డలతో నిర్మించారు. దాదాపు 150 అడుగులు ఉండే ఈ వంతెన మన చరిత్రకి నిదర్శనం. దాదాపు 100 సంవత్సరాల పూర్తి జీవితకాలను అందించిన తర్వాత దీన్ని 1997లో ఉపసంహరించబడింది. మరియు వంతెనకు ప్రత్యామ్నాయంగా గోదావరి ఆర్చి వంతెనను నిర్మించారు. నేడు ఈ వంతెన పౌర నీటి సరఫరా పైప్ లైన్ హోస్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది. అంటే మనం ఏదైతే వాటర్ పైప్ లైన్ ఉన్నదో పైప్ లైన్ కోసం ఈ బ్రిడ్జ్ని యూజ్ చేయడం జరిగింది. కానీ ఇది హ్యావ్లాక్ వంతెన అనేది రాతితో కట్టబడి ఎన్నో 100 సంవత్సరాలుగా మనకి సేవలు అందించిన వంతెనగా ఇప్పటికీ పేరుగాంచింది. దాని నైట్ వ్యూని మీకు ప్రత్యేకంగా చూపిస్తున్నాం, చూడండి.